అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్ర క్రియేషన్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ప్రోడక్ట్ హోండా FJ500 పవర్ టిల్లర్. ఇది మనకు 5.5 HP ఇంజన్ కెపాసిటీతో వస్తుంది. 1 లీటర్ పెట్రోల్ 1 అవర్ వర్క్ చేస్తుంది. దీని బ్లేడ్ డిస్టెన్స్ 3 feet. మనం దీన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దీని ట్యాంక్ కెపాసిటీ 3 లీటర్స్. 1 టైం ఫిలప్ చేసుకుంటే కంటిన్యూగా 3 hours రన్ చేసుకోవచ్చు. ఎటువంటి హీట్ ఆగిపోయే సమస్యలు అంటూ ఉండవు. దీనికి 3 గేర్ సిస్టంతో వస్తుంది. ఒకటి ఫస్ట్ గేర్, 2 సెకండ్ గేర్, థర్డ్ వచ్చి రివర్స్ గేర్. దీనివల్ల మనకు బ్యాక్ సైడ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ మిషన్ బెల్ట్ డ్రైవ్తో రన్ అవుతుంది. దీనివల్ల మనకు వైబ్రేషన్ తక్కువగా ఉంటుంది, నాయిస్ తక్కువగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క మిషన్కి స్ప్రేయర్ అటాచ్మెంట్ కూడా బిగించుకోవచ్చు. దానివల్ల మామిడి చెట్లకి మందు కూడా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే దీనికి ట్రాలీ అటాచ్మెంట్ కూడా వస్తుంది. అది 500 kgs వరకు కెపాసిటీ లాగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ విధంగా మామిడి చెట్టు చుట్టూ కలుపు తీసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మ చెట్ల మధ్యలో కూడా కలుపు తీసుకోవచ్చు. దీని బ్లేడ్ డిస్టెన్స్ని తగ్గించుకున్నట్టయితే వెజిటేబుల్స్లోను అదేవిధంగా సంపంగి చెట్ల మధ్యలోనూ కలుపు తీసుకోవచ్చు. దున్నేటప్పుడు చెట్టు చుట్టూ మినిమం 20% తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే మనకు మిషన్ లోతుగా వెళ్ళి కలుపు ఈజీగా వస్తుంది, వైబ్రేషన్ ఉండదు, స్మూత్గా ఉంటుంది. దున్నేటప్పుడు హ్యాండిల్ని గట్టిగా అదం పెట్టుకోవాలి. అప్పుడే మిషన్ లోతుగా వెళ్ళి కలుపు బాగా వస్తుంది. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఈ విధంగా సింగిల్ క్లవ్ బిగించుకున్నట్టయితే చెట్టు చుట్టూ పాదులు తీసుకోవచ్చండి. అదేవిధంగా ఈ క్లవ్కి అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. దానివల్ల మనకు తక్కువ లోతు లేదా ఎక్కువ లోతు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో చూసుకున్నట్టయితే బ్లూ స్ప్రేయర్స్ అనే అటాచ్మెంట్లు బిగించుకున్నట్టయితే మనకు మోకాలు ఎత్తున్న గడ్డైనా సరే ఈజీగా కట్ చేసి అక్కడే వదిలేస్తుందండి. లేదంటే మనకు మిషన్తో పాటు ఉన్న బ్లేడ్స్ని బిగించుకున్నట్టయితే తరచూ గడ్డిని తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఈ బ్లూ స్ప్రేయర్స్ అనేది మేము అటాచ్ చేయించాము. దీనివల్ల మనకి ఎంత హైట్ ఉన్న గడ్డి అయినా సరే ఈజీగా కట్ చేసి అక్కడే వదిలేస్తుంది. దున్నేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది. దీనికి కానీ 20% తేమ ఉంటే స్మూత్గా అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మై యూట్యూబ్ ఛానల్.